ఒకటైతే సర్టన్ ఏంటి, జేఈ అడ్వాన్స్ స్వరూపం అయితే ఏదో రూపంలో మారవుతుంది. అండ్ ఈ సంవత్సరం 60 మందిని ఆల్రెడీ రిక్రూట్ చేసేసాం మేము. 60 స్టూడెంట్స్ ఫ్రమ్ ఐఐటి క్యాంపసెస్ రిక్రూట్ చేసేసాం. బహుశా నానోలో ఈ మళ్ళీ మెంటరింగ్ విత్ ఐఐటియన్స్ అనేది కూడా ఒక యూనిక్ పాయింట్ కాబోతుంది. ఎక్కడ లేదు ఫస్ట్ టైం పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్ దిస్. అందరికీ నమస్కారం మిత్రులారా. వచ్చే 1 నుంచి 5 ఏళ్లలో ఈ ఐఐటి జేఈ రంగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఎంట్రన్స్ విధానం ఎట్లా మారబోతుంది, ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ప్రభావము ఉన్నత విద్యారంగం మీద, కెరీర్ రంగం మీద ఎలా ఉండబోతుంది, ఇలాంటి అనేక అతి ముఖ్యమైన విషయాలను గురించి మనం చర్చించబోతున్నాం. ఇంత ముఖ్యమైనటువంటి లోతైన విషయాలు చర్చించడానికి మన దగ్గర గెస్ట్ కూడా అలాంటి ప్రొఫైల్ ఉండాలి, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి గెస్ట్ గురించి పరిచయం చేసి మనం చర్చలోకి వెళ్దాం. శ్రీనివాస్ గారు, చాలామందికి ఐఐటీల గురించి చాలా తెలుసు, కానీ ఐఏఎం అనేది నిజానికి భారతదేశంలో అత్యుత్తమ మేనేజ్మెంట్ సంస్థలు. అట్లాంటి ఐఏఎం అహ్మదాబాద్లో దాదాపు 35 సంవత్సరాల క్రితమే ఎంబీఏ పూర్తి చేసుకొని చాలా అత్యున్నతమైనటువంటి కార్పొరేట్ రంగాన్ని వదిలి ఇష్టంతో, ప్రేమతో విద్యారంగాన్ని ఎంచుకున్నారు గత 13-14 ఏళ్ళ నుంచి. అలాంటి శ్రీనివాస్ గారు నానో కాలేజీ డైరెక్టర్తో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనం ఈ చర్చ నానో శంషాబాద్ క్యాంపస్ చేయబోతున్నాం. నానో శంషాబాద్ క్యాంపస్ అనేది ఇటు రాయలసీమ వారికి, ఇటు దక్షిణ తెలంగాణ వారికి చాలా అనుకూలమైనటువంటి క్యాంపస్. దాదాపు 15 ఎకరాల క్యాంపస్, మంచి గ్రీనరీ, మంచి హాస్టల్ వసతి, క్రాస్ వెంటిలేషన్ ఉండేటువంటి హాస్టల్ రూమ్స్, బెస్ట్ అకాడమిక్స్ అన్నిటితో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యాంపస్. మనం శ్రీనివాస్ గారితో మాట్లాడి ఇలాంటి అనేక విషయాల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మరి మీరు ఇటీవల ఒక వీడియో చూసాను మీది, బహుశా ఒక 2 వారాల నెట్ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము లేదా ఇతర కారణాలు తెలియదు, కానీ ఈ జేఈ మెయిన్ అడ్వాన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు మీరు చెప్పారు. ఐఐటి కాన్పూర్ వాళ్ళు కొంత రికమెండేషన్ ఇచ్చారు. మేబీ జిఆర్ఈ, సాట్ ఇట్లాంటి మోడల్ లాగా జేఈ ఎగ్జామ్ మారబోతుందని చెప్పి మీరు చెప్పారు. ఏంటి సార్, దాని గురించి కొంచెం వివరాలు చెప్పండి. యాక్చువల్లీ లాస్ట్ ఆగస్ట్లో ఐఐటి కౌన్సిల్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీందర్ అగర్వాల్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. ఏంటంటే జేఈ అడ్వాన్స్లో మార్పుకి చాలా అవసరం ఉన్నది, కోచింగ్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది, స్టూడెంట్స్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంది, అంటే బోత్ ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నది. ఇవి తగ్గించాలి అంటే ఈ పరీక్షా విధానం అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద టెస్ట్ మార్చాలి. దానికి ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే ఒక అడాప్టివ్ టెస్ట్ పెట్టాలి. అండ్ ఈ అడాప్టివ్ టెస్ట్ పెట్టడమే కాకుండా క్వశ్చనింగ్ ఫార్మాట్లో కూడా మార్పులు తీసుకురావాలి అనే ఒక ప్రపోజల్ ఆయన తీసుకొచ్చారు. దానికి ఐఐటి కౌన్సిల్ అంటే హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ ఫర్ ఆల్ ది ఐఐటీస్. అందరు ఐఐటి డైరెక్టర్ మెంబర్ ఉంటారు, యూజీసీ చైర్మన్ ఉంటాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు, కొంతమంది ఎంపీలు ఉంటారు. ఇట్స్ హైయెస్ట్ పాలసీ మేకింగ్. వాళ్ళు ఏడాదికి 1-2 సార్లు కలుస్తారు. దే సెట్ ద పాలసీ డైరెక్షన్. సో వాళ్ళు దీనికి గ్రీన్ లైట్ ఇచ్చారు. అండ్ వాళ్ళకి ఒక 6 నెలలు ఇచ్చారు టైము టు కమ్ అప్ విత్ రికమెండేషన్స్. ఈ రికమెండేషన్స్ ఇవ్వడమే కాకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఒక పైలట్ చేయాలి. తర్వాత ఈ ఎగ్జామ్ ఏ రకంగా జరగాలి, విధి విధానాలు ఏంటి, ఈ రికమెండేషన్స్తో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ దిస్ అన్నది కమిటీ పెట్టారు. సో అయితే 2-3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి,
అడాప్టివ్ టెస్టింగ్ అంటే ఏమిటి అండ్ దానివల్ల స్ట్రక్చర్ ఎలా మారుతుంది అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ వీళ్ళ స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కోచింగ్ ప్రభావం తగ్గాలి అండ్ స్టూడెంట్స్ మీద ప్రెషర్ తగ్గాలి. అది మీట్ అవుతుందా లేదా అన్నది సెకండ్ పాయింట్. ఓకే, సో ఫస్ట్ పాయింట్కి వద్దాము. ఈ అడాప్టివ్ టెస్టింగ్లో ఏమవుతుందంటే నార్మల్ టెస్ట్ ఏంటంటే అందరి స్టూడెంట్స్కి ఒకటే రకమైన క్వశ్చన్స్ వస్తాయి, సేమ్ పేపర్ ఉంటుంది అందరికి, జేఈ అడ్వాన్స్, నీట్ ఆర్ జేఈ మెయిన్. అయితే అడాప్టివ్లో ఏంటంటే ఇట్ అడాప్ట్స్ టు ద స్టూడెంట్. అంటే స్టూడెంట్ ఏ రకంగా ఆన్సర్ చేస్తాడు అన్న దానిపైన వాళ్ళకి ఫర్దర్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక మధ్యస్థం, ఒక మీడియం రేంజ్లో క్వశ్చన్, మోడరేట్ రేంజ్లో వస్తుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే అంతకన్నా డిఫికల్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. ఎన్ని స్టార్టింగ్ ఇనిషియల్ క్వశ్చన్స్ ఏవి కరెక్ట్ చేస్తారు, ఏవి తప్పు చేస్తారు బట్టి దానికి అల్గారిథం తయారు చేసుకొని చేస్తుంది. ఆల్ రైట్, సో ఈ ఆబ్జెక్టివ్ అన్నది కరెక్టే. అంటే ఇన్ ద సెన్స్ దట్ అడాప్టివ్ టెస్టింగ్ వల్ల స్టూడెంట్స్ అందరూ ఒకటే రకమైన క్వశ్చన్స్, ఒకటే రకమైన పేపర్కి వెళ్ళే అవసరం లేదు. సో దట్ ఈస్ ఓకే. మనకి జిఆర్ఈ ఈజ్ అన్ అడాప్టివ్ టెస్ట్. SAT కూడా SAT ఈజ్ అడాప్టివ్ టెస్ట్. GMAT ఈజ్ అన్ అడాప్టివ్. ఇండియాలో ఇప్పటివరకు అట్లాంటిది లేదు. ఇండియాలో ఇప్పటివరకు జరగలేదు. అయితే జిఆర్ఈ ఏంటంటే సెక్షన్ అడాప్టివ్. అంటే సెక్షన్ మొత్తం ఒకవేళ ఆ సెక్షన్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే నెక్స్ట్ సెక్షన్ విల్ బి టఫర్ దెన్ దిస్ సెక్షన్. లేదా ఆ సెక్షన్ ఆన్సర్ చేయలేకపోతే నెక్స్ట్ సెక్షన్ విల్ బి క్వశ్చన్ టు క్వశ్చన్. ఓకే, కానీ SAT అండ్ GMAT మాత్రం క్వశ్చన్ అడాప్టివ్. ఇప్పుడు IIT కాన్పూర్ వాళ్ళు సాథీ అనే ఒక పోర్టల్ పెట్టారు. సాథీ ఆ పోర్టల్లో ఏంటంటే స్టూడెంట్స్కి ఫ్రీ ట్రైనింగ్, కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, JEE మెయిన్ అండ్ అడ్వాన్స్డ్, ఫర్ ఎనీవన్ ఫ్రీ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆన్లైన్. ఓకే, అది ఉంది. ప్లస్ మొన్న జరిగిన JEE మెయిన్కి కూడా వాళ్ళు గ్రాండ్ టెస్ట్లు పెట్టారు. ఓకే, గ్రాండ్ టెస్ట్లు పెట్టారు. ఆ గ్రాండ్ టెస్ట్లలో డేటా కలెక్ట్ చేస్తున్నారు. సో దే ఆర్ బిల్డింగ్ అ డేటాబేస్. సో ఆ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, ప్లస్ ఈ అడాప్టివ్ టెక్నాలజీ అన్నది వాళ్ళు అక్కడ ఈ సాథీ ప్లాట్ఫామ్ మీద టెస్ట్ చేస్తున్నారు. సో దాన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి గ్రౌండ్ వర్క్ ఉంది. అందుకోసం ఆ కాన్ఫిడెన్స్ తోనే ఎప్పుడైతే వీళ్ళు అడాప్టివ్ అన్నారో నేను ఆశ్చర్యపోయాను. ఇండియాలో అడాప్టివ్ అంటే చాలా ఆ డేటా కలెక్ట్ చేయాలి వీళ్ళు, ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే అడాప్టివ్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ. ఆ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీకి వీళ్ళకి డేటా ఉండాలి. ఆ డేటా ఒక రోజులో అవ్వదు. సో చూద్దాము వాట్ దేర్ రికమెండేషన్ విల్. బట్ ఒకటైతే సర్టన్ ఏంటి, JEE అడ్వాన్స్ స్వరూపం అయితే ఏదో రూపంలో మారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఒక హిస్టరీ ఉంది, చాలామంది తెలియదు. ఇది 2012-2013లో అప్పుడు గవర్నమెంట్ ఇదే సేమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కోచింగ్ ప్రభావం తగ్గించాలి, దానికి ఏం చేయాలి. సో ఒక కమిటీ పెట్టారు, రామస్వామి కమిటీ అని పెట్టారు. సో ఈ రామస్వామి కమిటీ చాలా కసరత్తు చేసింది. అండ్ వాళ్ళు అప్పుడు ఓ టెస్ట్ పెడతా ఉన్నారు, ఐసీట్ అని. ఓన్లీ వన్ టెస్ట్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్. ఇప్పుడు నీట్ లాగా పెడతామన్నారు. అంటే అది చాలా రెవల్యూషనరీ. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఇట్ వాజ్ వెరీ యాప్ట్, అవసరము. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎన్ని టెస్టులు రాయాలండి. ఓకే, ఇప్పుడు నీట్తో ఇప్పుడు ఏంటంటే దానికి 30,000-40,000 రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. ఓకే, అండ్ తర్వాత జస్ట్ లుక్ ఎట్ ద మెంటల్ టార్చర్ ఫర్ ద స్టూడెంట్. ఇప్పుడు ఏప్రిల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవగానే JEE మెయిన్ రాయాలి, బిట్సెట్ రాయాలి, ఎంసెట్ రాయాలి, అడ్వాన్స్ రాయాలి, కామెడ్కి రాయాలి, VIT రాయాలి, మణిపాల్ రాయాలి, అమెరికా రాయాలి. ఇంకా వాడు ఓపిక ఇంకా అలా ఎగ్జామ్స్ ప్రతి ఇంకా ఏవో చాలా ఎగ్జామ్స్, CUET ఇప్పుడు వచ్చింది. సో ఇంకా వాడి లైఫ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఇవన్నీ అవసరం అసలు యాక్చువల్లీ నన్ను అడిగితే అవసరం లేదు. సో ఇట్ వాజ్ అ వెరీ రెవల్యూషనరీ స్టెప్. అండ్ ఇప్పుడు నీట్ జస్ట్ యాజ్ ఇట్ హ్యాస్ సింప్లిఫైడ్ ద లైఫ్ ఆఫ్ అ బైపీసీ స్టూడెంట్. ఆ టైంలో ఐసీట్ మాత్రం చేసి ఉంటే మాత్రం చాలా బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు గేట్ ఒక స్టాండర్డ్ టెస్ట్, క్యాట్ ఒక స్టాండర్డ్ టెస్ట్, అలాగా
చేసుంటే బాగుండేది. కాకపోతే అప్పుడు ఐఐటీసే అడ్డుపడ్డాయి ఫస్ట్ ఒక లెవెల్లో. వాళ్ళ ప్రివిలేజ్ ఫర్ రైట్ రీజన్ ఆల్సో. ఇప్పుడు ఏమంటే ఐఐటికి కావాల్సిన స్టూడెంట్స్ ఆ టెస్ట్ అన్నది ఒక లెవెల్లో ఉండాలి. ఒక నార్మల్ టెస్ట్. ఆ టెస్ట్ ఐఐటికి కావాల్సిన టెస్ట్కి ఆ రేంజ్లో టెస్ట్ పెడితే చాలామందికి మినిమం మార్క్స్ కూడా రావు. సో ఈ లోవర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు ఫిల్ చేయడానికి ఆ డిఫరెన్సియేషన్ కనిపించదు వాళ్ళకి. ఐఐటీస్కి ఆ స్టేటస్ ఉంది అండ్ డెఫినెట్లీ ఇట్ రిక్వైర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యూ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అది డిఫరెంట్. కానీ మిగిలిన ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ ఒకటి టెస్ట్ పెట్టేస్తే అయిపోయింది. బట్ ఎనీవే, సో అప్పుడు స్టేట్స్ నుంచి అపోజిషన్ వచ్చింది, ఎందుకంటే ప్రతి స్టేట్లోని ఎంసెట్ లాంటివి ఉన్నాయి, దాంతో మార్కెట్ ఉంది అండ్ నో స్టేట్ వాంట్స్ టు. ఇప్పుడు నీట్కి మనం ఇప్పటికీ కూడా మనకి తమిళనాడు నుంచి వస్తుంది కదా, సో నో స్టేట్ వాంట్స్ టు లూజ్ ఇట్స్ ఆటోనమీ. సో అబ్జెక్షన్స్ వచ్చాయి, ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి గవర్నమెంట్ వదిలేసింది. ఇన్ఫ్యాక్ట్ నీట్లో ఏంటంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయింది కాబట్టి గవర్నమెంట్ ముందుకెళ్ళింది. కానీ అక్కడ అన్ఫార్చునేట్లీ ఇంజనీరింగ్కి ఇదేం జరగలేదు. సో ఐఐటీస్ నో గవర్నమెంట్ కూడా ఇంత డిటర్మినెంట్ గవర్నమెంట్ కాకపోవచ్చు టైంలో. సో అందుకోసం వాళ్ళు వదిలేశారు. కానీ అప్పుడు రామస్వామి కూడా ఏమన్నారంటే ఐసీట్ షుడ్ బి కండక్టెడ్ మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ఏదైతే అంటున్నారో వీటన్నిటికీ పునాది అప్పుడు పడింది. ఇట్ షుడ్ బి కండక్టెడ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఐసీట్ షుడ్ హ్యావ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. స్పెల్లింగ్ ఏంటి సార్ ఎగ్జామ్ ప్రపోజ్ చేసినప్పుడు? ఇండియన్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ అది పెట్టారు. ఐఎస్ఈఈటి. సో అది యాప్టిట్యూడ్ టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటీస్ వద్దన్నాయి, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ వద్దు మాకు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నారు. సో ఇవన్నీ ఇన్ని అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు కాంప్రమైజ్ ఫార్ములాగా మనకి అప్పుడు జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ 2 రకాల టెస్ట్లు వచ్చాయి. జేఈ మెయిన్ విల్ బి కండక్టెడ్ బై సిబిఎస్ఈ, అంటే ఏఐట్రిపుల్ఈని విల్ రీప్లేస్ ఏఐట్రిపుల్ఈ విత్ జేఈ మెయిన్. అండ్ ఈ జేఈ మెయిన్లో క్వాలిఫై అవుతే ఎన్రోల్ సార్ ఇది జరిగే ఇది 2013 అండి, ఆల్మోస్ట్ 13 ఏళ్ళు రైట్. సో జేఈ అడ్వాన్స్డ్ టాప్ 2.5 lakhs విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత కోచింగ్ ప్రభావం తగ్గించాలని ఏం చేశారు వాళ్ళు, బోర్డుకి బోర్డు పట్టించుకోవట్లేదని చెప్పి 40% వెయిటేజ్ ఫర్ బోర్డ్ మార్క్స్. తర్వాత 20 years అంటున్నారు. ఆ తర్వాత అసలు తీసేశారు, తగ్గించలేదు, తీసేశారు. 40% వెయిటేజ్ ఫర్ 40% వెయిటేజ్ ఫర్ బోర్డ్ మార్క్స్ అని పెట్టారు. పెట్టినప్పుడు కొన్నేళ్ళు నడిచింది. బట్ మనకు తెలుసు కదా బోర్డ్ మార్క్స్తో మనకి బై హార్టింగ్ ఒకటి, ప్లస్ ఇన్ని బోర్డ్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు బీహార్ బోర్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ బోర్డ్. ఇంపాసిబుల్. ఆ నార్మలైజేషన్ ఫార్ములా డిడ్ నాట్ వర్క్అవుట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఆర్టిఫిషియల్ ఫార్ములా. అది కరెక్ట్ కాదు అసలు అది. సో ఇంకా అది వదిలేశారు. అది 14.5 లక్షలు 15 లక్షల మంది ఈసారి రాస్తారు జేఈ మెయిన్. ఎన్ని సీట్లు ఉన్నాయి? 18,500 సీట్లు ఐఐటీస్లో ఉన్నాయి, జస్ట్ అబౌవ్ 1%. అండ్ 24,000 సీట్లు ఎన్ఐటీస్లో ఉన్నాయి. సో జస్ట్ లుక్ అట్ ద డిమాండ్ అండ్ సప్లై. సో ఈ గ్యాప్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నార్మల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు బీ కాంపిటేటివ్ అండ్ టు డూ ద బెస్ట్ దట్ హీ క్యాన్ ఫర్ ది ఎగ్జామ్. సో దానికి కోచింగ్ అవసరము, ప్లస్ అట్ ద సేమ్ టైం ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి గ్యాప్స్ ఉన్నాయి. మ్యాథ్స్ అండ్ సైన్స్లో మనం చూస్తున్నాం, అన్నిట్లో అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఈ గ్యాప్ ఉన్నంత వరకు, ఈ డిమాండ్ సప్లై గ్యాప్ ఉన్నంత వరకు తప్పకుండా దెర్ విల్ బి నీడ్ ఫర్ కోచింగ్ ఇండస్ట్రీ. మనం ఏం చేసినా కూడా. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు జేఈ అడ్వాన్స్ కాకుండా మనం జేఈ మెయిన్ కూడా చూసుకుంటే కొన్ని మార్పులు మనకు కనిపిస్తున్నాయి స్ట్రక్చరల్లీ. అంటే ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అవుతే స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు డూ వెల్ ఇన్ జేఈ మెయిన్. ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం అక్రాస్ మ్యాథ్స్లో కూడా ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ఈ సంవత్సరం. ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ స్కూల్ నుంచి కూడా ఉంది కదా సార్? స్కూల్ ఉంటుంది రైట్. సో ఆ ప్రాబ్లమ్స్ చేస్తే ఇట్స్ లైక్ వర్క్ బుక్. ఆ ప్రాబ్లమ్స్ చేస్తే వీడికి ఒక బేసిక్ కాంపిటెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ డెవలప్మెంట్ ఆల్సో నన్ను అడిగితే, ఎందుకంటే వీ షుడ్ ఎంకరేజ్. కాకపోతే స్కూల్స్లో వీ నీడ్ టు హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ టీచర్స్ హూ కెన్ టీచ్ ప్రాపర్లీ. అది సో అదొకటి జరుగుతుంది.
రెండోది ఏంటంటే రోట్ మెమరైజేషన్ తగ్గించి కొంచెం క్రిటికల్ థింకింగ్, కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ కొంచెం ఎక్కువ పెంచాలి అన్నది మనకి అది ఆ ట్రెండ్ అన్నది మనకి పేపర్లో కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్టీఏ. అంటే ఆ ఎన్టీఏ ఈ స్టేజ్కి రావడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీఏ యాక్చువల్లీ ఏంటంటే ఒక స్పెషలిస్ట్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే అప్పటి వరకు సిబిఎస్ఈ కండక్ట్ చేసేది ఏఐట్రిపుల్. సిబిఎస్ఈ ఏంటి, దానికి ఇట్స్ ఓన్లీ పార్ట్ టైం పేపర్ సెటర్. ఎందుకంటే సిబిఎస్ఈ ఒక బోర్డు నడిపించాలి, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. ఈ ఏఐట్రిపుల్ కండక్ట్ చేయాలంటే వాళ్ళకి దే ఆర్ నాట్ స్పెషలైజ్డ్. సో ఎన్టీఏ చేశారు. కాకపోతే ఎన్టీఏ చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక బ్యూరోక్రాట్ని తీసుకొచ్చి పడేశారు. సో ఒక స్పెషలిస్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాడిని తీసుకొస్తే దానికి బ్యాక్గ్రౌండ్ ఉండేది. సో ఇప్పుడు ఎనీవే ఈ నీట్కి 2 ఏళ్ల క్రితం జరిగిన, మీకు తెలుసు కదా, నీట్ పేపర్ లీక్ అవ్వడము, సుప్రీంకోర్టు ఇంటర్వెన్షను, సుప్రీంకోర్టు అప్పుడు గట్టిగా మొట్టికాయలు వేసి గేవ్ అ సెట్ ఆఫ్ రికమెండేషన్. ఇట్ వాజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సో ఆ తర్వాత కొంచెం ఎన్టీఏ హ్యాస్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్స్ రోల్ వెరీ సీరియస్లీ. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అంటే 100% ఇంప్రూవ్ అయిందంటే ఇంప్రూవ్ కాలేదు, బట్ డెఫినెట్లీ కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరిగింది, కొంచెం అడ్వాన్స్గా ఇంటిమేషన్ ఇస్తున్నారు, కొంచెం ఇట్స్ లిటిల్ మోర్ సెన్సిటివ్. అండ్ పేపర్లు కూడా ఈసారి చూస్తే కొంచెం అంటే లాస్ట్ టైం అంత వేరియేషన్స్ కనిపించట్లేదు, హోమోజీనియస్. అంటే ఎన్టీఏ ఎప్పుడు వెన్ విల్ ఐ కన్సిడర్ ఎన్టీఏ వెరీ సక్సెస్ఫుల్ యాజ్ ఫార్ యాజ్ జేఈఈ మెయిన్ ఇస్ కన్సర్న్డ్ అంటే, ఇప్పుడు 10 స్లాట్స్ ఉంటాయి కదా, ఈ 10 స్లాట్స్లో పేపర్ ఆల్మోస్ట్ యూనిఫామ్ డిఫికల్ట్ బిట్సాట్ లాగా చాలా వరకు ఉంటే దెన్ అంటే బిట్సాట్లో మనకి స్లాట్స్ అని ఉండవు, ప్రతి స్టూడెంట్కి వేరే పేపర్ వస్తుంది. బిట్సాట్ అంటే ఒక కామన్ డేటాబేస్. అయితే బిట్సాట్కి ఏంటంటే అంత రివ్యూ జరగదు, ఎందుకంటే క్వశ్చన్స్ బయటికి రావు. సో నోబడీ రివ్యూస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్సాట్. వెరస్ జేఈఈ మెయిన్ అంటే వాళ్ళే ఇస్తుంటారు, ఇవ్వాలి, కోర్ట్ మ్యాండేటెడ్ అది, రైట్? సో దే హ్యావ్ టు గివ్ ద పేపర్. సో అందుకోసం మనకి ఇట్స్ అండర్ గ్రేటర్ రివ్యూ, చాలామంది చూస్తారు అది. ఓకే, సో ఎన్టీఏ ఎప్పుడు సక్సెస్ఫుల్ ఉంటుంది అంటే యాజ్ ఫార్ యాజ్ జేఈఈ మెయిన్ 10 స్లాట్స్ ఆల్మోస్ట్ యూనిఫామ్ డిఫికల్టీ ఉంటే దెన్ ఐ థింక్ ఎన్టీఏ హ్యాస్ ఇవాల్వ్డ్. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తే, ఇప్పుడు లాస్ట్ జనవరి జేఈఈ మెయిన్ చూస్తే 99 పర్సెంటైల్ టఫెస్ట్ స్లాట్లో 148 మార్క్స్కి వచ్చింది, ఈజియెస్ట్ స్లాట్లో 200 మార్క్స్కి వచ్చింది. ఎప్పుడు సార్ ఇది? జనవరి లాస్ట్ ఇయర్. అంటే ఈ సంవత్సరం ఇంకా మనకి తెలియదు మనకి, బట్ ఈ సంవత్సరం కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మై గెస్ ఇస్ దట్ 30-35 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు డిఫికల్టీకి. ఇది కరెక్ట్ కాదు. లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. తర్వాత విత్ ఇన్ సెక్షన్స్, విత్ ఇన్ సబ్జెక్ట్స్ ఆల్సో మనకి వేరియేషన్ కనిపిస్తుంది. ఒక పేపర్లో మ్యాథ్స్ లేనిది ఇంకో పేపర్లో కెమిస్ట్రీ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ కెమిస్ట్రీ అండ్ నాకు అక్కడ కెమిస్ట్రీ ఈజీ పేపర్ వచ్చింది, అండ్ మ్యాథ్స్ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్, నాకు మ్యాథ్స్ టఫ్ పేపర్ వచ్చింది. సో ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్. సో అలా కాకుండా ఆ లక్ ఫ్యాక్టర్ తీసేయాలి అంటే ఎన్టీఏ హ్యాస్ టు get its act together, standardization in terms of questions, difficulty level of questions, ఇవన్నీ చేయగలిస్తే, అండ్ క్వశ్చన్స్ కూడా జస్ట్ రోట్ మెమరైజేషన్ కాకుండా కొంచెం ఇన్వాల్వింగ్ సమ్ క్రిటికల్ థింకింగ్ చేయొచ్చు. అది పెద్ద కష్టమైన సైన్స్లో చాలా ఈజీగా చేయొచ్చు యాక్చువల్లీ, రైట్? వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆ కమిట్మెంట్, ఆ విల్ ఉంటే తప్పకుండా వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు అది. కానీ ఆ విల్ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ బాడీ ఉండాలి, ఆ ఎక్స్పర్ట్స్ ఉండాలి, చెయ్యాలి. బట్ డెఫినెట్లీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది డెఫినెట్గా, బట్ దట్ ఈస్ ద వే టు గో. ఎగ్జామ్స్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు ఇవి జరుగుతాయి. అండ్ జేఈఈ అడ్వాన్స్లో కూడా మనకి ట్రెడిషనలీ జేఈఈ అడ్వాన్స్ ఇన్వాల్వ్స్ కొంచెం హైయర్ ఆర్డర్ థింకింగ్, ఎనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అవన్నీ చక్కగా టెస్ట్ చేస్తుంది. కాకపోతే ఈ అడాప్టబిలిటీ అన్నది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఓకే, సో దట్ ఈస్ ఎప్పుడు జరగచ్చు సార్? అంటే ఇదంతా సుమారుగా ఎంత టైం పట్టి ఉండొచ్చు? అంటే ఇప్పుడు వాళ్ళకి 6 months టైం ఫ్రేమ్ ఇచ్చారండి, కానీ 6 monthsలో జరిగిపోదు ఇది. అండ్ తర్వాత ఈ ఒక పైలట్ పెట్టాలి, వాళ్ళు పైలట్ నడిపించాలి. ఆ తర్వాత ఈ డేటాబేస్ ఆఫ్ క్వశ్చన్స్ రెడీ చేయాలి, అవి టెస్ట్ చేయాలి. సో నన్ను అడిగితే ఇది 2028
ఏదో రకమైన చేంజెస్ జరుగుతుంది డెఫినెట్గా. లాస్ట్ టైము ఐసీట్తో అంటే రామస్వామి కమిటీతో ఎలా అయితే మనకి జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ వచ్చిందో ఈసారి కూడా ఏదో రకంగా అయినా కాకపోయినా somehow ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అయితే వస్తుంది. సిగ్నిఫికెంట్ చేంజ్ అయితే వస్తుంది, అదైతే తప్పదు. తర్వాత ఇంకోటి కూడా సిగ్నిఫికెంట్ చేంజ్ రావడానికి కారణం ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయ్యా అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు దేర్ మిక్స్చర్ ఆఫ్ అంటే కైండ్ ఆఫ్ థింకింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంజనీర్స్ వీ రిక్వైర్ అన్నది ఒకటి, ప్లస్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ అండ్ ఆల్సో ది ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్. సో డెఫినెట్గా ఆ చేంజెస్ అయితే మనం ఇన్కార్పొరేట్ చేయవలసి వస్తుంది అండ్ దేర్ విల్ బి సమ్ చేంజెస్. సో యాక్చువల్గా ఈ కాలేజ్ అంటే ఎవరు 4 టీచర్స్ 2 రూమ్లు, సో ఇట్లాంటి సిస్టమ్ తోటి స్టార్ట్ చేస్తున్నారు చాలామంది కాలేజెస్. అంటే ఇంత డీపర్ రీసెర్చ్ అసలు ఏం జరుగుతుంది, జేఈ వాటిలో ఏం జరుగుతుంది, ఐఐటీలో ఏంటి, అడాప్టేషన్, ఇంత లోతైన అవగాహన ఉన్న వాళ్ళు దాదాపుగా మన తెలుగు స్టేట్స్లో ఎవరు కూడా మేనేజ్మెంట్ ఉండకపోవచ్చు. కరెక్ట్. సో అంటే ఇటు మీరు అంటూ ఐఎం నుంచి వచ్చి ఇప్పుడు కేసీ గారు వారు చాలా పెద్ద సంస్థల్లో పనిచేసి ఈనాడులో కాలమిస్ట్గా ఉండి కెరీర్ గైడెన్స్ లో కొన్ని వేల మందికి సలహాలు ఇచ్చినటువంటి ఇద్దరు మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి మీకు ఇవన్నీ గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది చెప్తారు. దాని ప్రకారము ఏమేం చేంజెస్ తీసుకురావాలి, నెక్స్ట్ 1 year ఏం జరిగే అవకాశం ఉంది, 2 years ఏం జరగడానికి అవకాశం ఉంది, 4 years ఏం జరగడానికి అవకాశం ఉంది, ఇవన్నీ చూసి ట్రైన్ చేస్తారు. ఎందుకు 4 years 5 years ఉంటారంటే మీరు ఇప్పుడు స్కూల్స్ కూడా వచ్చారు కాబట్టి, అయితే సో నానా స్కూల్స్కి వచ్చారు కాబట్టి మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే ఈ అడాప్టింగ్ టు చేంజెస్ అన్నది ఎగ్జాక్ట్లీ మా డిఎన్ఏలో ఉంది. ఓకే, దానికి కారణం ఉంది. దానికి కొంచెం మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మేము 2008లో స్టార్ట్ చేసాం. 2008, సో 18 years లాంగ్ పీరియడ్. 18th ఇయర్కి వస్తున్నాం. సో 2008లో స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసాం మేము? నల్లకుంట కోచింగ్ హబ్, జేఈ కోచింగ్ హబ్ ఆ టైంలో నల్లకుంట మొత్తం స్టేట్కి, యునైటెడ్ ఆంధ్రాకి. హేమహేమిలు ఉండేవారు అక్కడ, చాలా హేమహేమిలు ఉండేవారు. అండ్ మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 2006లో ఒక మేజర్ చేంజ్ ఇన్ ఐఐటి జేఈ వచ్చింది. ఫ్రమ్ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అయింది. మేజర్ చేంజ్. డిస్క్రిప్టివ్ నుంచి ఆబ్జెక్టివ్ వచ్చింది, మేజర్ చేంజ్. అక్కడ మేము వి బ్రాట్ డిఫరెంట్ పారాడైమ్. ఇన్ఫాక్ట్ ఆ టైంలో మేము మా లోగో కూడా అదే ఉండేది, డిఫరెంట్ పారాడైమ్ ఫర్ కోచింగ్ అని మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటంటే అప్పుడు ఈ ట్రూ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది మేము లాంచ్ చేసాం అప్పుడు. ఎందుకంటే ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు కాన్సెప్ట్స్తో పాటు గుడ్ ప్రాక్టీస్ అన్నది ఉండాలి. సో అప్పుడు ఏం చేసామంటే ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మా ఆధ్వర్యంలోనే జరగాలి. అంటే ఇంకో చోటికి ఎక్కడో వెళ్ళడం కాకుండా ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మనమే చెప్పాలి. ఇంటిగ్రేటెడ్ మోడల్. ఫుల్ పర్మిషన్. ఓకే. 2013లో మేము మా స్టూడెంట్స్కి వి వర్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ఇంట్రడ్యూస్ టాబ్లెట్ డివైజెస్ మేము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం స్టూడెంట్స్కి. ప్రతి స్టూడెంట్కి ఒక టాబ్లెట్ డివైస్ ఇచ్చేవాళ్ళం. ఆల్ రైట్. సో అక్కడ చేంజ్ చేసాం. తర్వాత ఎప్పుడైతే ఈ ఆన్లైన్ టెస్టింగ్ వచ్చిందో అగైన్ వీ వర్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ టు హ్యావ్ అ టైఅప్ విత్ టీసీఎస్ అయాన్. టీసీఎస్ అయాన్ ఇప్పుడు కూడా జేఈ మెయిన్ టీసీఎస్ అయాన్ కండక్ట్ చేస్తుంది. ఆ టైంలో టీసీఎస్ అయాన్కి కాంట్రాక్ట్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు టు కండక్ట్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టైఅప్ విత్ టీసీఎస్ అయాన్ 5 గ్రాండ్ టెస్ట్ మావి స్టూడెంట్స్ టీసీఎస్ అయాన్ సెంటర్స్లో రాసేవారు. సో స్టూడెంట్స్కి అలవాటు, సేమ్ ఎక్స్పీరియన్స్. సో ఇది అడాప్టింగ్ టు చేంజ్ అన్నది మా ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. సో ఇప్పుడు కోవిడ్ లో కూడా చిన్న సంస్థలు చాలా వరకు వెళ్ళిపోయినాయి. ప్రతి క్లాస్ రూమ్ లోని డిజిటల్ బోర్డ్ ఇప్పుడు కాలేజెస్ చేస్తున్నాయి. ఇప్పుడు 5-6 ఏళ్ళు లేట్ గా మీతో పోలిస్తే ఇప్పుడు అన్ని కాలేజెస్ చేస్తున్నారు. మేము 2021లో వీ ఇంట్రడ్యూస్డ్ డిజిటల్ బోర్డ్స్ ఇన్ ఆల్ అవర్ క్లాస్ రూమ్స్. ప్లస్ మా క్లాస్ రూమ్స్లో మీరు చూసే ఉంటారు స్టెప్ వైజ్ సీటింగ్. దట్ ఈస్ ఆల్సో యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ కోవిడ్. ఎందుకంటే కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ లెర్నింగ్ స్కిల్స్ కొన్ని తగ్గాయి. స్టూడెంట్స్కి క్లోజ్ అబ్జర్వేషన్, పర్సనల్ కేర్ అవసరం వచ్చింది. సో ఈ ఎలివేటెడ్ సీటింగ్ వల్ల ఫ్యాకల్టీ విల్ హ్యావ్ కంప్లీట్ ఐ కాంటాక్ట్ విత్ ఎవ్రీ స్టూడెంట్. వాడి బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయొచ్చు, స్టూడెంట్ ఫాలో చేస్తున్నారా లేదా, ప్రాబ్లమ్స్ చేస్తున్నారా లేదా, అర్థమవుతుందా లేదా అన్నది ఆ కాంటాక్ట్ అన్నది ఫ్యాకల్టీకి ఉండాలని ఆ ఎలివేటెడ్ సీటింగ్ ఇంట్రడ్యూస్ చేసాం. సో
ఫర్ ఎవ్రీ చేంజ్ వీఆర్ నానో ఇస్ అ పయనీర్. పయనియర్ అండ్ వీఆర్ రెడీ. సో ఇప్పుడు రేపొద్దున అడాప్టివ్ టెస్టింగ్ అయినా అవ్వచ్చు, ఎఫెక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ NEP నుంచి వచ్చే changes. వచ్చిన చేంజెస్ వీఆర్ ఆల్ రెడీ, వీఆర్ కాన్స్టెంట్లీ మానిటరింగ్. మా బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఫార్చునేట్లీ ఉండడం వల్ల వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆ బెనిఫిట్ అంతా మనకి మా పెడగాజీలో ఉంటుంది, మా కోర్స్ మెటీరియల్ అండ్ అసైన్మెంట్స్ అండ్ టెస్ట్లో ఉంటుంది, ప్లస్ ద వే వీ హ్యాండిల్ అవర్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. కోవిడ్ తర్వాత వీ ఫౌండ్ స్టూడెంట్స్ కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గడము, సోషల్ స్కిల్స్ తగ్గడము. ఈ ఎఫెక్ట్ అంతా దేని మీద కనిపించింది అంటే డౌట్స్ అడగడంలో కనిపించింది. డౌట్స్ అడగడం మానేశారు. డౌట్స్ ఉన్నాయి కానీ అడగడం మానేశారు. ఎందుకు? డిస్కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే దేవర్ అవే ఫ్రమ్ ఆల్ దిస్. సో అప్పుడు వీ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెంటర్స్. బట్ వై డోంట్ వీ గెట్ ఫ్రెష్ IITians, ఫ్రెష్ NITians who have gone through the JEE process recently. వాళ్ళు స్టూడెంట్స్తో బాగా కనెక్ట్ అవుతారు, స్టూడెంట్స్ కూడా వాళ్ళతో బాగా కనెక్ట్ అవుతారు, వాళ్ళకి ఎంపతి ఉంటుంది. ఎందుకు ఎంపతి ఉంటుంది? ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు JEE రాశారు వాళ్ళు. సో వాళ్ళకి ఈజీ యాక్సెస్, తర్వాత ఈజీ యాక్సెస్. సో ఎంపతి ఉంటుంది, ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఒక సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నాడు, ఇప్పుడు మా అశ్వత్థరావు గారు ఉన్నారు. ఆయనకి వెళ్ళి డౌట్ అడగాలంటే వీడు కొంచెం ఇనిబిషన్ అయితే ఉంటుంది కదా. సార్ ఎలా జడ్జ్ చేస్తారో మనని, సార్ ఏమనుకుంటారు, ఏజ్ గ్యాప్ ఉంటుంది, సార్ ఎలా అనుకుంటారో మనని, మా సార్ని డౌట్ అడిగే ముందర మనం కొంచెం హోంవర్క్ చేసుకొని వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ మెంటరింగ్ అన్నది చాలా సక్సెస్ అయింది. అండ్ ఈ సంవత్సరం 60 మందిని ఆల్రెడీ రిక్రూట్ చేసేసాం మేము. 60 స్టూడెంట్స్ ఫ్రమ్ IIT క్యాంపసెస్ రిక్రూట్ చేసేసాం. బహుశా నానోలో ఈ మళ్ళీ మెంటరింగ్ విత్ IITians అనేది కూడా ఒక యూనిక్ పాయింట్ కాబోతుంది. పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్ దిస్. తర్వాత మేము ఇంకొక ఇనిషియేటివ్ ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఒక వాట్సాప్ నంబర్ ప్రొవైడ్ చేసాం. ఆ వాట్సాప్ నంబర్లో వాళ్ళు హాయ్ అనుకుంటగానే ఒక చాట్ మొదలవుతుంది. అండ్ దే కెన్ కమ్యూనికేట్, వాళ్ళ ఛాలెంజ్ ఏమున్నా, ప్రాబ్లం ఏమన్నా మెన్షన్ చేయొచ్చు చాట్ రూపంలో. ఇంకా ఏ ఇంటిగ్రేట్ చేయలేదు. నెక్స్ట్ స్టెప్ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. సో ఇక్కడ ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే వీ విల్ క్యాప్చర్ ది స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ అండ్ ఆల్ దట్. అండ్ స్టూడెంట్ కంప్లైంట్ ఏంటి, పీపుల్ అనేది తర్వాత వాళ్ళు దే కెన్ అటాచ్ ఫొటోస్ కానీ ఇంకా వాట్ ఎవర్ దే వాంట్ టు అటాచ్ దే కెన్ అటాచ్. అది డైరెక్ట్గా డైరెక్టర్స్కి వస్తుంది, నాకు కేసీకి వస్తుంది. సో ఇంకెవరికి వెళ్ళదు మధ్యలో, ఫిల్టర్ ఉండదు మధ్యలో. ఎందుకంటే పేరెంట్స్ విల్ హ్యావ్ అ ఫీలింగ్ లోకల్ మేనేజ్మెంట్కి ఏమైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమైనా అది కరెక్ట్ కాదు అది, బట్ ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది కాకుండా మాకు డైరెక్ట్గా వస్తే వీ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు టేక్ యాక్షన్. అండ్ మాకు ఒక సెల్ ఉంది, వీ విల్ టేక్ యాక్షన్, ఇమీడియట్ యాక్షన్ మేము తీసుకుంటాం. ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్లో AI ఇంటిగ్రేట్ చేసాం. ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ఇంతకుముందు పేపర్స్ మీద ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళం. అండ్ ఒక క్వశ్చనర్ అడ్మినిస్టర్ చేసేవాళ్ళం. ఫ్యాకల్టీ వీళ్ళు రేటింగ్ ఇచ్చేవారు, తర్వాత సబ్జెక్టివ్గా రాసేవారు, వాట్ దే లైక్, వాట్ దే డోంట్ లైక్, స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ అవన్నీ చేసేవాళ్ళం. కానీ జస్ట్ ఇమాజిన్, నంబర్స్ పెరిగాయి. అట్ మై లెవెల్ నేను ఇన్ని క్వశ్చనర్ చూడాలి అంటే ఇంపాసిబుల్. మా ప్రిన్సిపాల్ ఎవరో చూస్తారు, కానీ నా లెవెల్కి రాదు అది. నాకు ఏదైనా జిస్ట్ వస్తుంది, ఆ జిస్ట్ కూడా వాట్ ద ప్రిన్సిపల్స్ గివ్ అస్ నాకు వస్తుంది. సో ఇప్పుడు అయితే ఏమవుతుందంటే మేము డైరెక్ట్గా అది ట్యాబ్లెట్ డివైజెస్లో పేపర్ తీసేసాం. ఇట్స్ పేపర్ లెస్. సో ట్యాబ్లెట్ డివైస్ మీద స్టూడెంట్కి అడ్మినిస్టర్ చేస్తాం, స్టూడెంట్ దాని మీద రాసేస్తాడు. అది డైరెక్ట్గా అది ఒక జెమినాయ్కి ఇస్తాము, ఫీడ్ చేస్తాము. అండ్ జెమినాయ్ విల్ గివ్ అస్ ది అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ స్కోర్ ఆన్ వేరియస్ పారామీటర్స్. అంటే ఫ్యాకల్టీ సబ్జెక్ట్ నాలెడ్జ్, పంక్చువాలిటీ, డౌట్స్ క్లారిఫికేషన్, ఆల్. అప్కమింగ్ లో ఇది ఫస్ట్ టైం వి స్టార్టెడ్ యూజింగ్ ఇట్. ఇది ఇప్పుడు కాదు, ఒక 7-8 months నుంచి మేము యూజ్ చేస్తున్నాం. అండ్ ఒక ఇది క్వాంటిటేటివ్ స్కోర్. క్వాలిటేటివ్గా కూడా సెంటిమెంట్ అనాలిసిస్ చేసి అది చెప్తుంది మాకు వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ దిస్ ఫ్యాకల్టీ, వాట్ ఆర్ ది వీక్నెసెస్ ఆఫ్ దిస్ ఫ్యాకల్టీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఆర్ ది ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ దిస్ ఫ్యాకల్టీ అది చెప్తుంది మాకు. సో అది మాకు డైరెక్ట్గా మాకు వస్తుంది. సో దానివల్ల మేము వీఆర్ ఏబుల్ టు టేక్ సమ్ యాక్షన్, అంటే యాక్షనబుల్, అది అంటే స్పెసిఫిక్ పాయింట్స్ చెప్తుంది. సో దాట్ వీ కెన్ యూస్ ఫర్
కౌన్సిలింగ్ ద ఫ్యాకల్టీ అండ్ సీకింగ్ ఇంప్రూవ్మెంట్. సో అది మనం చేస్తున్నాం. అది సో మిత్రులారు చూశారు కదా, నార్మల్గా కాలేజ్ అంటే ఓ నలుగురు కలిసి ఓ 6 రూమ్లు తీసుకొని 4 హోర్డింగ్స్ పెట్టుకో అటెండ్ చేస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ నేను ముందు చెప్పినట్టు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. ప్రపంచంలో భారతదేశంలోని విద్యారంగంలో, కోచింగ్ రంగంలో, టెస్టింగ్ రంగంలోని మార్పులను అర్థం చేసుకొని మేనేజ్మెంట్ దగ్గర చదవడం వల్ల మీరు ఆశించిన ఫలితాలు రావని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి ఒక R&D ఉండాలి, ఒక ఎక్స్పర్టైజ్ టీం ఉండాలి. సో అట్లా ఉన్నప్పుడు మాత్రమే మీరు సడన్గా చేంజ్ చేయించినప్పుడు మీకు నష్టపోకుంటుంటే దానివల్ల కొన్ని సందర్భాలు అడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా చెప్పగలుగుతాం, మేము అనేక కాలేజీలను రివ్యూ చేసాం. కానీ నానో కాలేజ్ ఉండేంత R&D, నానో కాలేజ్ ఉండేటువంటి అడాప్టబిలిటీ, ఇంత సైంటిఫిక్ ట్రైనింగ్, తర్వాత ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇవి నేను ఏ కాలేజీలో కూడా చూడలేదు. ఇప్పుడు నానో చేసినప్పుడు సరికొత్త ఒక ఇన్నోవేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఈ మెంటరింగ్. ఒక యంగ్ ఐటీని తీసుకొచ్చి మెంటరింగ్ చేసేసి వాళ్ళతోటి స్టూడెంట్ కనెక్ట్ చేయడం అనేది చాలా చాలా అద్భుత ఫలితాలు ఇప్పటికే ఇస్తుంది. సో కాబట్టి మిత్రులారు, మీరు అందరూ కూడా ఎవరైనా కూడా ఒక కాలేజ్ ఎంపిక చేసుకునే ముందు మీరు వేట్లా చేరాలనుకున్నారో వాటితో పాటు నానోను తప్పనిసరిగా విజిట్ చేయండి. ముఖ్యంగా నానో శంషాబాద్ క్యాంపస్ చాలా అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ సమీపంలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పొల్యూషన్ ఉండదు, మంచి ఫుడ్ ఉంటుంది, ఓన్ హాస్టల్, మంచి క్రాస్ వెంటిలేటర్ రూమ్స్ ఉంటాయి, మీకు ఎలాంటి ఏసీ అక్కడ లేకుండా న్యాచురల్ గాలితో ఉండేటువంటి మంచి రూమ్స్. ప్రతి రూమ్కు 4 మాత్రమే, దట్టు బంకర్ బెడ్స్ కాదు. సో ఫ్లాట్ బెడ్స్. చాలా చాలా ఎంజాయ్ చేస్తే ఇప్పుడు కొత్తగా స్పోర్ట్స్ గ్రౌండ్ అవుతుంది, మీకు ల్యాండ్స్కేప్ జరుగుతుంది ఇంకా. కాబట్టి డెఫినెట్గా ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకు, సదరన్ తెలంగాణ వాళ్ళకు ఇది ఒక కల్పవృక్షం లాంటి కాలేజ్. మంచి భోజనము, మంచి టీచింగ్, మంచి వసతి, మంచి గ్రౌండ్, మంచి ఎయిర్ అన్నిట్లో ఉండేటువంటిది. మీకు ఏది కావాలంటే అక్కడ దొరుకుతుంది. తప్పనిసరిగా దీన్ని విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతా కీ జై. నమస్తే.